మంతా తుఫాన్ పై నగరపాలక కౌన్సిల్ సమావేశం నందు ఘాటుగా చర్చ జరిగింది. ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఇలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడిందని వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించగా దానిని టీడీపీ కార్పొరేటర్లు తిప్పికొట్టారు. నగరపాలక సంస్థ, ఇంజనీరింగ్ విభాగం, పారిశుద్ధ కార్మికులు, అగ్నిమాపక, రెవెన్యూ, వైద్య శాఖల సమన్వయంతో పనిచేసి అధిక నష్టాన్ని నివారిస్తే దానిని కూడా వైసీపీ రాజకీయం చేస్తుందని టీడీపీ కార్పొరేటర్ రమణయ్య ఆరోపించారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నేతృత్వంలో సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేసి మంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. కనీసం వైసీపీ నాయకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించలేదని మండిపడ్డారు. ఇటువంటి నీచ రాజకీయాలు చేయటం వైసీపీ వాళ్లకు అలవాటు అని టీడీపీ కార్పొరేటర్లు విమర్శించారు. కాగా మంతా తుఫాన్ ప్రభావంతో ఎలాంటి నష్టం జరగకుండా సమర్థవంతంగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ అవార్డు పొందిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావులను అభినందిస్తూ కౌన్సిల్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.